ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారిన కొన్ని తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకు ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ధనుర్రాశి వారికి ఆయన మెలాఫిక్ అయ్యాడు. మెలాఫిక్ పాపత్వంలో ఉన్నాడు. అంటే శుక్రుడు ప్రభావం మీకు అంత అద్భుతంగా ఉండదు అని చెప్పడానికి వీలేదు, ఉంటుంది చెప్పచ్చు. ఎందుకంటే చెప్తారండి. యాక్చువల్గా మీకు ఆయన కుజుడు 11వ ఇంటి వాడు అయ్యాడు. సో ముఖ్యంగా 6వ ఇంటి వాడు గురించి మాట్లాడుకో. ఫస్ట్ ఆయన ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే ధనాన్ని ఇస్తాడు, బాగా కుటుంబంలో వృద్ధిని ఇస్తూ ఉంటాడు. అలాగే ఆయన చాలా మంది పాటలు పాడేవారికి బాగా డెవలప్ అయ్యేది చేస్తాడు మిమ్మల్ని. ఇంకా పాటలు బాగా పాడుతుంటారు, యాంకరింగ్ బాగా ఉంటారు, ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, అందంగా కనిపిస్తారు, ఆభరణాలు మీకు ఇస్తాడు, విద్యలో కూడా రాణిస్తారు, మీరు అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా 6వ ఇంటి వాడుగా 8వ ఇంట్లో ఉన్నాడు. అక్కడ లెక్క అలా చెప్పాలి. అంటే ఏంటి మరి మరి ఏం చెప్తావు అంటారు. 8వ ఇంట్లో ఉండడం వలన తప్పు చెప్పకూడదు. 6వ ఇంటి వాడిగా 8వ భావంలో ఉండడం వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్టము కలుగుతుంది. ఇంకోటి తెలుసా అండి, అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే ఎక్సెప్ట్ మకర కుంభలగ్న తప్ప అష్టమ స్థానం శుక్రుడు ఉంటే వాళ్ళు జీవించి ఉన్నంత కాలము వాళ్ళు ధన ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. ధనానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు. అది శాస్త్రం. అంటే తెలియక తీసుకోకూడదు. ఇక్కడ మీకు ఏం చెప్పాలి, శుక్రుడు మీ రాశికి మంచివాడు కాకపోయినా సరే అష్టమంలో ఉండి తీర్థయాత్రలు, గంగా స్నానాలు, నదీ స్నానాలు చేయించి తీరుతాడు. అలాగే సపోజ్ మీకు లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే వాటిలో గెలుస్తారు. పూర్వీక సంబంధించిన ఆస్తిపాస్తులు కూడా వస్తాయండి ఆయన వల్ల. 11వ భావాధిపతుడు అవడం వల్ల మంచి యోగాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 8వ తారీఖు మారుతాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి, మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి, మహాశివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుని తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి మర్చిపోతుంటానండి నేను ఇప్పుడు. మన్య సూక్తం పూర్వకంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుని అభిషేకం చేస్తే వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారం అయి తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు. అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోష కాలం రోజు కూడా శివాభిషేకాలు మార్నింగ్ టైం చేసుకోవాలి, శివాభిషేకాలు ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి. ఆ రోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో 5:30, 6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం, 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుడి ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం, ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వశుభాలు, సర్వసుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు.
ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఎంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్యను చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తిపరచడమే ఈ శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మనం తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజుని అమావాస్య రోజుని చాలా గొళ్ళల్లో టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళలో. ఉదాహరణకి నాకు తెలిసింది అంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సారా. పూజలు అంటే మీన్ ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే ఆ స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకే డబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో. సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుని పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది. ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహార అంటే పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు, హారము అంటే హరించబడ్డం. అంటే మనస వాచ అంటాం సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియని పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు 10 రకాలైన పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదు ఏముందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరుతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారంటే దశమి పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి మనం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన వల్లనే మనం బియ్యాన్ని మనం రవ్వగా చేసుకుంటే బియ్య పిండి అది కూడా తినచ్చు అనమాట. దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది, త్రయోదశి. 27వ తారీఖున శనీశ్వరుడు పూజించడమే, అంతే విధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే
13వ తారీఖు శనివారం రోజు అమావాస్య ముందర వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశి మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటున్నామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.